సేపటి క్రితం నిప్పు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏంటి అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు, అదేవిధంగా పార్టీ లోపల ఉన్న పార్టీ నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, ఇక్కడ వైసీపీ కార్యకర్తలే వచ్చి వాళ్ళ కార్యాలయానికి నిప్పి పెట్టుకొని ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే వాళ్ళ పార్టీ బేస్ ఏంటి, వాళ్ళ బేస్ ఏంటి? హత్యా రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శవ రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు జరుగుతున్న పరిణామం ఏంటి? నేను ఒక హిందువుని, నేను ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిని. కుల మతాలకు అతీతంగా అందరూ వెళ్ళే కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి ప్రసాదం కల్తీ చేశారంటే వీళ్ళు ఎంత అగంతుకులో, వీళ్ళు ఎంత దౌర్భాగ్యులో, ఎంత దుర్మార్గులో ఒక్కసారి యావత్ రాష్ట్ర ప్రజలు మొత్తం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి నేను ఎక్కడున్నా, ఇవాళ 4 గంటల కాడి నుంచి నేను ఎక్కడున్నా, ఏం జరిగింది? మేము బహిరంగంగా నువ్వు చేసిన విమర్శ తప్పు, క్షమాపణ చెప్పు అని అడగడానికి వస్తే ఒక 50 నుంచి 100 మంది పిల్ల రౌడీలు వేసుకొని ఇతను ఒక వీధి రౌడీ డాన్ లాగా, ఒక మాజీ మంత్రిలాగా ఇతను వ్యవహరించలా. వీధి రౌడీలో ఫైనల్గా ఒక విషయం చెప్పండి, నిప్పు పెట్టింది ఎవరు? అరే వాళ్ళే నిప్పు పెట్టుకుని మీ మీద ఏమన్నా వేయాలనుకుంటున్నారా? అసలు దీని వెనక ఏముందంటారు? 100% నిప్పు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకుడు క్రమశిక్షణ నేర్పాడు కాబట్టి ఇవాళ అంబటి రాంబాబు అంత సేఫ్గా ఉన్నాడు. ఎందుకంటే మేము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం. కానీ ఇవాళ ఆవేశాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాదు, సామాన్య ప్రజలు సైతం ఇవాళ ఒకటే మెసేజ్ తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి 1 కోటి మంది సైనికులు ఉన్నారు, 1 కోటి మంది ప్రాణ త్యాగానికైనా వెనకాడన సైనికులు ఉన్నారు. పిచ్చి పిచ్చి మాటలు వాడి పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలగొట్టడంతో పాటు మిమ్మల్ని రాష్ట్రంలో ఎక్కడా తిరగనివని చెప్పి తెలియజేస్తాం. చూడొచ్చు, మొత్తం మీద కార్యకర్తలందరూ కూడా ఒకటే విషయం చెప్తున్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల కారణంగానే ఇంత దూరం వచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటమి కార్యకర్తలు కానీ చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఆయనకు వచ్చి క్షమాపణ చెప్పి వెళ్ళిపోయి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. ఇప్పుడు అరెస్టులు కావచ్చు, తర్వాత ఈ ఆందోళనలు కావచ్చు, ఇదంతా కూడా అంబటి రాంబాబు గతంలో వ్యవహరించిన తీరు, ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు మూలంగానే వచ్చిందని కార్యకర్తలు చెబుతున్న పరిస్థితి అయితే. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. భయం రావాలని చూడండి, తీయండి బాగా.